जय श्री राम। भारत माता की, भारत माता की, भारत माता की। जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। भारत माता की जय श्री राम। भगवान हनुमान की जय श्री राम। भारत माता की। डॉक्टर जी का क्या संदेश, हिंदू का हिंदू देश। डॉक्टर जी का क्या संदेश, हिंदू का हिंदू देश। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। भारत माता की, भारत माता की। जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఈ విధంగా ఎక్కడైనా మైనారిటీకి జరిగితే నిమిషంలో అనేక పార్టీలు ముందుకు వచ్చి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాయి. 3 రోజులైనటువంటి ఇప్పటికి కూడా ప్రముఖమైన పార్టీల నుండి ఎలాంటి, అది జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ, ఎలాంటి పార్టీలు కూడా సంతాపం కానీ సందేశం కానీ ఇవ్వలేకపోవడం మన యొక్క సహనము వాళ్ళకు అసమర్థులుగా కనబడుతున్నాయి. కానీ ఇక ముందు కూడా అన్ని పార్టీలకు చెప్తున్నా, ఈ దేశంలో బతకాలంటే ఏ వ్యక్తి కూడా భారతీయుడుగా జీవించండి, ఇతర దేశస్తులకు మద్దతు తెలిపితే మాత్రం దేశం నుండి వెళ్ళిగొట్టండి. జై భారత్, జై శ్రీరామ్. భారతీయులందరూ అదేవిధంగా మన యొక్క జగిత్యాలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల మద్దతుతో మొన్న జరిగినటువంటి యొక్క దుశ్చర్యానికి ఖండిస్తూ రేపు జగిత్యాల బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క భారతీయుడు హిందువు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దుశ్చర్యకు నిరసనగా రేపు జైత్యాల బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంధులో మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా వారి వారి దుకాణాలు బంద్ చేసి ఈ యొక్క బంధు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హిందువుల ఐక్యతను అందరం చాటాలని మన పద్మశాలి కుల బాంధవులందరూ పేరు పేరున కోరుచున్నాము. కాశ్మీర్లో పుల్వామాలో జరిగినటువంటి మారణకాండకు హిందువులను ప్రత్యేకించి తెలుసుకుంటూ హిందువులైనటువంటి వారినే తీవ్రవాదులు చంపడం, అలాంటి హిందూ కుల సంఘాల జేఏసీ ద్వారా ఈరోజు రేపు బంధుకు ప్రశాంతంగా బంధుకు పిలుపునియడం జరుగుతుంది. ఇటు బంధుకు మా విశ్వబ్రాహ్మణ కుల సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటూ మా యొక్క వ్యాపార లావాదేవీలన్నీ, మా యొక్క షాపులన్నీ బంద్ చేసుకుంటూ మన హిందూ కుల సంఘాల జేఏసీకి పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ వారి వెంట మేము అందరం నడుస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నిన్న పెహల్గాంలో జరిగిన సంఘటనకు నిరసనగా హిందూ ఐక్యవేదిక, విశ్వ హిందూ పరిషత్ వారు సమైక్యంగా ఇచ్చిన పిలుపు మేరకు మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున రేపు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇప్పటికే గ్రూప్లో అన్ని విషయాలు ఫార్వర్డ్ చేసినాం. అలాగే మా కుల సభ్యులందరూ కూడా ఈ బంధునందు పాల్గొని బంద్ చేయాలని మేము సవివరంగా కోరుకుంటున్నాం. అలాగే రేపు బంధులో ఉదయం 9 గంటలకు జరిగే బైక్ ర్యాలీలో పాల్గొనాలని, సాయంత్రం జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో కూడా పాల్గొనాలని మా యొక్క సంఘం తరఫున నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈ మన హిందువుల యొక్క ఐక్యత జరపన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దాడిని ఖండిస్తున్నాము. అందరూ పాల్గొనాలని సూచన కోరుతున్నాం. జై శ్రీరామ్. జరిగినటువంటి కాశ్మీరు సంఘటనలకు మద్దతుగా రేపు జైత్యాల బంధుకు మా రజక కుల బాంధవులందరూ బంధులో పాల్గొంటారు. జై శ్రీరామ్. హిందువులపై ప్రత్యేకంగా మరి అడిగి తెలుసుకొని ఈ దుశ్చర్య పాల్పడినటువంటి ఒక మతవాదులను పట్టుముట్టే విధంగా ప్రతి ఒక్కరూ రేపు జరగబోయేటువంటి బంధును
తప్పకుండా అందరూ పాటించి మా పద్మశాలి సోదరులు కానీ వస్త్ర వ్యాపార సోదరులు కానీ ఇచ్చినటువంటి బంధు పిలుపు విశ్వ హిందూ పరిషత్ అలాగే హిందూ ఐక్య వేదిక తరపున బంధును తప్పకుండా రేపు అందరూ మద్దతు ప్రకటించి మన హిందువుల ఐక్యతను తప్పక చాటి చెప్పుకుందామని కోరుకుందాం. జై శ్రీరామ్. బంధువులందరికీ, వివిధ సంఘాల నాయకులకు, ప్రతినిధులకు అందరికీ పేరు పేరున పాదాత్త హృదయంతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. 22వ తారీఖు కాశ్మీర్ లోయలో ఉగ్రమూకలు దాన్ని ఆనందంగా సందర్శించి ఆ యొక్క రాష్ట్రానికి నిధులు సమకూర్చే భాగంగా వివిధ కుల మత భేదాలు లేకుండా, ప్రాంతాల్లో భేదాలు లేకుండా, రాష్ట్రాల్లో భేదాలు లేకుండా, ముఖ్యంగా ఇంటర్ స్టేట్కి వెళ్ళి కూడా అంటే ఇతర దేశాల నుండి కూడా ఆ సందర్శించి వచ్చిన సందర్భం లోపల పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రమూకలు వారు మూకుమ్మడిగా హిందువా కాదా అనేది బహిర్గతంగా తెలియజేసుకొని బట్టలు విప్పి తన యొక్క పురుషాంగాన్ని చూసి మరీ ఘోరంగా హిందువా నిర్ధారణ చేసుకొని చంపడం జరిగింది. దాన్ని ప్రతి భారతీయ పౌరుడు ఖండించవలసిన అవసరం ఉన్నది. దాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో హిందూ బాకిని పిలుపు మేరకు ప్రతి సంఘ నాయకులు, ప్రతి సంస్థ నాయకులు, ప్రతి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు పాల్గొని జయప్రదం చేయాలి. ఆ యొక్క బైక్ ర్యాలీ లోపల మన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించాలి. ఎవరు ఎక్కడ చేసినప్పటికీ కూడా ఒక కష్టం వచ్చినప్పుడు భారతదేశ పౌరులందరూ కూడా హిందువులు కుల మత భేదాలు లేకుండా, రాష్ట్ర భేదాలు లేకుండా అందరూ కలిసి భారతదేశ పౌరసత్వాన్ని, పౌరుల రక్షణ, భారత రాజ్యాంగాన్ని, భారత గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత నిజమైన హిందువుది. మనం భారతదేశంలో అందరం హిందువులమే. కుల మత భేదాలు అంటున్నా, వాడొక్కడు జిహాదీ అంటాడు, ఉగ్రవాదులు 100% అందులో ఉన్న అందరూ కూడా ముస్లిమ్సే. కానీ ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు. అందుకోసమే ముస్లిమ్స్ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. క్రైస్తవులు కూడా ఖండించాల్సినది. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క సంఘటన ఖండించాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా జగిత్యాల పట్టణం లోపల రేపు ప్రదర్శించబడుతున్న ఒక ప్రదర్శనను జయప్రదం చేయాలంటే బాధను ఎంత ఉన్నప్పటికీ కూడా సంఘటితంగా కనిపించినప్పుడే అది ఇంకోలకు బలం చేకూర్చుతుంది. మన యొక్క సానుభూతి, ప్రేమ, జాలి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఇక జాలి కరుణదయ లేదు. ఎక్కడ పడితే రాక్షసుని దండన వేసుడే, ఖండించుడే, వాడిని సంహరించుడే, లేకపోతే భారతదేశ పౌరులకు రక్షణ లేదు. ఇవాళ కాశ్మీర్లో అయింది, రేపు ఆంధ్రలో అవుతుంది, తెలంగాణలో అవుతుంది, కర్ణాటకలో అవుతుంది, వెస్ట్ బెంగాల్లో అవుతుంది, కేరళలో అవుతుంది, భారతదేశంలో అన్ని రాష్ట్రాల లోపల అవుతుంది. కావద్దు అంటే దీన్ని ఇదే చివరిగా చేయాలి. ఉగ్ర నూకలను ఖచ్చితంగా ఎక్కడెక్కడున్నా వాళ్ళకి తగిన శిక్ష చేయాలి. దానికి సపోర్ట్ ఉన్న ఏ దేశం ఉన్నా కానీ వాళ్ళకు కూడా తగిన శిక్ష చేయాలి. అప్పటిదాకా మాత్రం ఈ యొక్క ప్రదర్శనకు మొదలే అనుకోవాలి. కానీ దీనికి తుది లేదు, దీనికి వేరే రూపం లేదు. ఇదే రోజు రోజుకు పెరగాలి. అప్పటిదాకా మనం ఎవరు కూడా వెనుకకు పోవద్దు, ఎవరు కూడా శాంతించద్దు, ఎవరు కూడా మెల్లగా వెనుకకు రావద్దు. దీనికి ఎంత ఉత్తేజంగా బలం ఇస్తే అంత గౌరవాన్ని మనం పెంచుకునే వాళ్ళం. జై హింద్, జై భారత్, జై శ్రీ.